నమస్తే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఏంటో తెలుసా? అప్పట్లో చైనాలోని బీపాన్ నదిపై నిర్మించిన షుబాయి వంతెన, ఇప్పుడు భారత్ లో చినాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ అన్నమాట. చైనా వంతెన 275 మీటర్లు ఎత్తుంటే, మనం ఇప్పుడు నిర్మాణం పూర్తి నిర్మించుకున్న చినాబ్ బ్రిడ్జ్ 359 మీటర్ల ఎత్తు. ఇండియన్ రైల్వే నిర్మించింది దాన్ని. కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. అంటే నయా భారత్ కీర్తి కిరీటంలో కలికితురాయి చేరిందని చెప్పొచ్చు. జమ్మూలో రియాసీ జిల్లాలో కౌరీ బక్కల్ గ్రామాల మధ్య దీన్ని నిర్మించారు. కట్రా బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన ఉంటదన్నమాట. అంటే జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా లేన్ ఉంటది. లేన్ మార్గంలో ఇది ఉంటది. అసలు అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. పర్వత శ్రేణుల గుండా, కాశ్మీర్లో పర్వత ప్రాంతాల గుండా ప్రయాణించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. అందుకే పెద్ద ఎత్తున యాత్రికులు, సందర్శకులు, విదేశీ టూరిస్టులు వస్తుంటారు కదా. అయితే రోడ్డు మార్గం గుండా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో భారతీయ రైల్వే ప్రాజెక్టు తీసుకుంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఒక ప్రాజెక్ట్ ఇదని చెప్పొచ్చు. అసలు ఈ ప్రతిపాదన ఇది వాజ్పేయి కళ, వాజ్పేయి డ్రీమ్ ఇది. ఆయన ప్రధానిగా ఉండగానే 2003లో దీన్ని ప్రారంభించారు. తర్వాత యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ హయాంలో అంటే 2007లోగా పూర్తి చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అసలైతే వాజ్పేయి ప్రారంభించిన ఏడాదిలోనే జమ్మూ బారాముల్లా మధ్య 348 కిలోమీటర్ల పొడవైన రైలు లైన్ పూర్తయిపోయింది. జమ్మూ నుంచి ఉధంపూర్ ఆ విభాగం పూర్తయిపోయింది. 2005లోనే పూర్తయింది. ఇక ఈ ప్రాజెక్టులో అనేక వంతెనలు, అనేక బ్రిడ్జెస్, అలాగే టన్నెల్స్, సొరంగాలు ఉంటాయి. ఆ వంతెనల్లో చిన్న బ్రిడ్జ్ ఒకటి. ఇప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ గా రికార్డుకి ఎక్కిందనమాట. అయితే యూపీఏ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుకు అనేక అవాంతరాలు, అనేక సవాళ్లు ఎదురైనాయి. దీంతో 2008లోనే పనులు ఆపేసింది. ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. తర్వాత 2015కు పూర్తి చేయాలని, అంటే మరొకసారి రివ్యూ చేసి మధ్యలో ఆగిపోయింది కదా, పూర్తి చేద్దాము, 2015 కల్లా పూర్తి చేయాలని వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికీ పనుల్లో పెద్ద పురోగతి అయితే లేదప్పుడు. అయితే 2014లో మోదీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. దీంతో 2017 నుంచి కూడా ప్రాజెక్ట్ పనులు వేగవంతమైన ఊపందుకున్నాయి పనులు. ఇంత పెద్ద ఆర్చ్ టైప్ వంతెన దేశంలో ఇంతకుముందు ఎక్కడా లేదు, ప్రపంచంలో అసలే లేదు. అలా 467 మీటర్ల వంపు విస్తీర్ణంతో చినాబ్ రైల్వే వంతెన పూర్తయింది. 27,000 మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు దీనికి. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన పొడవు కూడా తక్కువేం లేదు, 1315 కిలోమీటర్లు. 111 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తిగా 87%, అంటే 111 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ లో 77% సొరంగాల గుండా పోతుంది. ఇక 7% ప్రయాణం ఈ వంతెన మీదుగానే సాగుతుంది అనమాట. ఇక ఆ సొరంగాల్లో 12.75 కిలోమీటర్ల పొడవులో ఒక సొరంగం ఉంటుంది. అది భారతదేశంలోని అతి పొడవైన సొరంగం అది. ఇక కట్రా అంటే తెలుసు కదా, వైష్ణోదేవి, త్రికూట పర్వతంపై వైష్ణోదేవి కొలువైన ప్రాంతం. కట్రా నుంచే వెళ్ళాలి జమ్మూ వైష్ణోదేవికి. 51 శక్తి పీఠాల్లో ఒకటి మాతా వైష్ణోదేవి దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తానే ఉంటారు, యాత్రికులు వస్తుంటారు. అది సాహస యాత్ర అని కూడా చెప్పొచ్చు. చాలా ఎత్తైన త్రికూట పర్వతం మీద వైష్ణోదేవి ఉంటది. అంతేకాదు, అంటే సాహస యాత్రికులు, వైష్ణవ భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఇక శ్రీనగర్ బారాముల్లాకైతే హనీమూన్ జంటలు వెళ్తాయి, కొత్త దంపతులు వెళ్తారు కదా. అలా ఇటు భక్తులకు, అటు హనీమూన్ కపుల్ కు ఈ రైలు ప్రయాణం అయితే, అంటే ఇప్పుడు పూర్తయిన వంతెన గుండా ఈ రైల్వే లైన్ ఆ ప్రయాణం అయితే ఎంతో మధురానుభూతినిస్తుందని చెప్పొచ్చు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నా కూడా రైలుకు ఎలాంటి ప్రమాదం లేకుండా, అంటే అంత వీలుగా అనుకూలంగా రైలు ప్రయాణించేలా దీన్ని నిర్మించారు. అట్లాగే వంతెన కూడా అంతే, గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీసిన గాలి వేగాన్ని కూడా తట్టుకోగలిగేలా దీన్ని నిర్మించారు. అట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెన నిర్మాణం జరిగింది.
అంటే భూగర్భంలో తీవ్రమైన బాంబు పేలుళ్లు జరిగిన తట్టుకునే స్థితిలో వంతెన ఉంటది. అంటే భారీ గాలులు భూకంపాలు కూడా తట్టుకొని నిలబడగలది ఇది. ఇక ఆర్చ్ మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులు. ప్రాజెక్టును కొంకన్ రైల్వేస్ నిర్వహిస్తోంది. ఫిన్లాండ్, జర్మనీ, అలాగే ఐఐఎస్సి బెంగళూరు నుంచి, అలాగే యూకే, అలాగే ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కీ నుంచి వచ్చిన నిపుణులు, డిజైనర్లు, అలాగే ప్రూఫ్ కన్సల్టెంట్స్ ముందు నుంచి కూడా ఈ నిర్మాణ పనులని, ప్రాజెక్టు పనులను, ముఖ్యంగా ఈ వంతెన పనులను వాళ్ళు పర్యవేక్షిస్తూ వచ్చారు. నిజంగా కట్రాగుండా వెళ్తూ, రైలు ప్రయాణంలో కట్రాగుండా సాగుతూ వైష్ణోదేవి కొలువైన త్రికూట పర్వతం చూడడానికి 2 కళ్ళు చాలవని చెప్పొచ్చు. అయితే వాతావరణం అనుకూలిస్తే, పరిస్థితులన్నీ అనుకూలిస్తే మొత్తం ఈ రైల్ లింక్ ప్రాజెక్టుని 2024 చివరికల్లా పూర్తి చేయాలని అనుకున్నారు. అసలైతే అంచనా వేశారు. అయితే ఒక 4 నెలలు ఆలస్యంగా పూర్తయింది. ఇవాళ మోదీ ప్రారంభించారు. అలా ఇవాళ మన దేశంలో ప్రారంభమైన బ్రిడ్జ్తో ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన వంతెనగా రికార్డుకెక్కిన చైనాలోని బీపాన్ నది మీద నిర్మించిన షుబాయి వంతెన 2వ స్థానానికి పడిపోయింది. ఇంత ప్రత్యేకతలున్న ఈ బ్రిడ్జ్ను భారత ప్రధాని కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. దాంతోపాటు దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన కూడా, అంజి వంతెన, దాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నిజంగా ఇది ఒక స్పెషల్ డే, ప్రత్యేకమైన రోజు. అసాధారణ నిర్మాణ శైలి మాత్రమే చినాబ్ రైలు వంతెన సొంతం కాదు. జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే అంజి వంతెన గురించి కూడా, భారతదేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెనను కూడా మనం నిర్మించుకున్నామని ఆయన ఎక్స్లో రాశారు. అలా మరొక రికార్డు మన సొంతమైందనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.